హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక సెన్సేషనల్ హాట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మొన్నటిదాకా పెళ్లి సందడిలో మునిగి తేలిన మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న సడన్గా చాలా సీరియస్ అయింది. తన ఇన్స్టాగ్రామ్లో ఏకంగా ఒక పెద్ద పోస్ట్ పెట్టి ట్రోలర్స్కి, మీడియా ప్లాట్ఫామ్స్కి మీకు కరెక్ట్గా 24 అవర్స్ డెడ్లైన్ ఇస్తున్నా, ఆలోపు ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది. అసలు సడన్గా ఏమైంది? కొత్త పెళ్లికూతురుగా సంతోషంగా ఉండాల్సిన టైంలో రష్మిక ఎందుకింతలా ఫైర్ అయ్యింది? ఆ 24 అవర్స్ డెడ్లైన్ వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి అనేది ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చిన్న బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలేం జరిగింది? ఈ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫ్రెండ్స్, మీకందరికీ తెలుసు, రీసెంట్గానే ఫిబ్రవరి 26, 2026న విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది కదా. పెళ్లి తర్వాత అంతా హ్యాపీగా కొత్త లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్న టైంలో సోషల్ మీడియాలో సడన్గా ఒక పాత ఆడియో కాల్ లీక్ అయ్యి విపరీతంగా వైరల్గా మారింది. ఆ ఆడియో కాల్ ఎవరిదో తెలుసా? రష్మిక వాళ్ల మదర్ సుమన్ మందన్న గారిది. అది కూడా ఇవాల్టిది కాదు బాస్, ఏకంగా 8 ఏళ్ల క్రితం నాటి ఒక ప్రైవేట్ ఆడియో కాల్. ఆ కాల్లో రష్మిక మదర్, రష్మిక గతంలో చేసుకున్న ఎంగేజ్మెంట్ అంటే రక్షిత్ శెట్టితో, ఆ తర్వాత గీతా గోవిందం సినిమా టైంలో వాళ్ల బ్రేకప్కి దారితీసిన పరిస్థితుల గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారట. ఆ పర్సనల్ సంభాషణను ఎవరి పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి, అందులో ఒక చిన్న ముక్కను కట్ చేసి, దాన్ని కావాలని తప్పుగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో పెట్టి సోషల్ మీడియాలో వదిలేశారు. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ఆ ఆడియో 8 ఏళ్ల క్రితం నాది కదా, మరి ఇప్పుడే ఎందుకు బయటికి తీశారు? రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. కరెక్ట్గా ఆ టైం చూసి వాళ్ల పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి, వ్యూసు, రీచ్ కోసం కావాలనే కొందరు ట్రోలర్స్ ఈ ఆడియోని ఒక ప్లాన్ ప్రకారం నెట్టింట వదిలారు. పని కట్టుకుని కొందరు ట్రోలర్స్ దీన్ని వైరల్ చేసి రష్మిక మీద బురద జల్లడం స్టార్ట్ చేశారు. గత 8 ఏళ్లుగా తన మీద ఎంత నెగటివిటీ వచ్చినా, తన మాటల్ని ఎన్నిసార్లు తప్పుగా ప్రచారం చేసినా రష్మిక చాలా ఓపికతో సైలెంట్గానే భరించొచ్చింది. నటి అన్నాక ఇవన్నీ కామనే అని సర్దుకుపోయింది. కానీ ఈసారి ట్రోలర్స్ గీత దాటేశారు బాస్. ఎందుకంటే ఈసారి వివాదంలోకి ఎవరికీ సంబంధం లేని ఒక ప్రైవేట్ సంభాషణను బయటపెట్టడమనేది ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ కిందకు వస్తుంది. తన ఫ్యామిలీని, తనకి కావలసిన వాళ్లని ఇలా రోడ్డు మీదకు లాగడం చూసి రష్మిక ఎంతో బాధపడింది. అందుకే ఇక సైలెంట్గా ఉండేది లేదు, ఒక బౌండరీ గీయాల్సిందే అని ఫిక్స్ అయ్యి ఒక పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. రష్మిక ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మామూలుగా లేదు ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్గా ఉంది. నా ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫేక్ ప్రైవేట్ ఆడియో క్లిప్ని ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్లందరికీ, అంటే యూట్యూబ్ ఛానల్స్, మీమ్ పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్కు నేను 24 అవర్స్ టైం ఇస్తున్నాను అని క్లియర్గా చెప్పింది. ఈ 24 అవర్స్లోగా ఆ కంటెంట్ని డిలీట్ చేయకపోతే రేపటి నుంచి లీగల్ యాక్షన్ తీసుకుంటాం, ఆ పోస్టులు పెట్టిన వాళ్లందరికీ లీగల్ నోటీసులు పంపుతాం, చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని రష్మిక గట్టి వార్నింగ్ ఇచ్చింది. తన పర్సనల్ లైఫ్ తన ఇష్టమని, తన ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ స్టెప్ తీసుకోక తప్పట్లేదని కుండబద్దలు కొట్టింది. ఫ్రెండ్స్, ఒక యూట్యూబర్గా, ఒక కామన్ మ్యాన్గా నేనడిగేది ఒక్కటే, సెలబ్రిటీస్ అన్నాక వాళ్ల సినిమాల మీద, యాక్టింగ్ మీద విమర్శలుంటే చెయ్యొచ్చు. కానీ ఎప్పుడో 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక మ్యాటర్ని, అందులోనూ వాళ్ల అమ్మగారు మాట్లాడిన ఒక ప్రైవేట్ కాల్ని కరెక్ట్గా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న కొత్తలో బయటపెట్టి ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తోంది? వ్యూస్ కోసం ఒక ఫ్యామిలీ ప్రశాంతతను దెబ్బతీయడం చాలా తప్పు అనిపిస్తోంది. నేను రష్మిక తీసుకున్న డెసిషన్కి 100% సపోర్ట్ చేస్తున్నాను. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ట్రోలర్స్ మీద రష్మిక తీసుకున్న ఈ యాక్షన్ కరెక్టేనా? ఆ 24 అవర్స్ డెడ్లైన్ ఇవ్వడం గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, ఇలాంటి హాట్ టాపిక్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.